రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కొత్త అప్డేట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మీడియా ఛానల్స్లో కూడా ఈ వార్త ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి 2వ తారీఖు నుండి రైతు భరోసా ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. 9,000 కోట్ల రూపాయలు 9 రోజులలో ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం రెడీ అవుతున్నారట. వాస్తవానికి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర 5,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి. మిగతా 4,000 కోట్ల రూపాయలు వేరే బ్యాంకర్ల దగ్గర నుండి ప్రభుత్వం అప్పు తీసుకోవడానికి రెడీ అవుతున్నది. సో మొత్తానికి 9,000 కోట్ల రూపాయలు 9 రోజులలో. ఇంకోటి ఏంటి తెలుసా ట్విస్టు, 1 ఎకరానికి కూడా కట్ చేయరట. ఇప్పుడు బీఆర్ఎస్ ఆ రోజు ఎన్ని ఎకరాలకైతే రైతు బంధు ఇచ్చిరో ఇప్పుడు కూడా అన్ని ఎకరాలకే రైతు బంధు ఇస్తా అని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడు. అయితే దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏం తెలుసా, ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 1,60,00,000 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 1,52,00,000 మాత్రమే రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకు కారణం ఏంది అంటే, సుమారు ఒక 8 లక్షల ఎకరాలు ఏదైతున్నా ఇవి గుట్టలు, తర్వాత పుట్టలు, తర్వాత రాళ్ళు, బీడుపడ్డటువంటి భూమి, పడవబడ్డటువంటి భూమి, పనికిరానటువంటి భూమి ఉన్నది. అంటే పెట్రోల్ బంకులకు, ఫంక్షన్ హాళ్లకు, దానికి దీనికి అన్నిటికీ కేసీఆర్ ఆ రోజు పట్టా ఉన్నటువంటి ప్రతి వాటికి ఇచ్చిండు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అన్నిటికీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. కానీ 8 లక్షల ఎకరాలను కట్ చేసి లేదు కేవలం పంట పండించేటటువంటి వాటికే ఇవ్వాలి, గుట్టలు పుట్టలు రాళ్ళు పనికిరానటువంటి భూమికి ఇవ్వద్దు, ఫంక్షన్ హాళ్లకు తర్వాత పెట్రోల్ బంకులకు ఇవ్వద్దు, ఎందుకంటే అవి కమర్షియల్ బిజినెస్ పర్పస్లో కదా, అట్లా ఇవ్వకూడదని చెప్పి మొత్తానికి వెంచర్లు కూడా వచ్చినాయి అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు. అట్లా ఇవ్వద్దని సుమారు 8 లక్షల ఎకరాలను కొట్టేసేటటువంటి కార్యక్రమం చేసినట్టు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు 1,52,00,000 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా వచ్చేటటువంటి పరిస్థితి.